హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. 2025 సంవత్సరం గాను ఆర్జీయూకేటీ IIITలో ఎన్ని వేకెన్సీస్ సెకండ్ పేజ్కి ఉన్నాయన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వడానికి ఒక లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. పేజ్ 1లో భాగంగా 4040 సీట్లకు భర్తీ కోసం పేజ్ 1 అడ్మిషన్స్ జరగగా కేవలం 3442 మాత్రమే అటెండ్ అయ్యారు. అంటే 598 సీట్లు ఖాళీ ఉన్నాయి. గత వీడియోలో ఇదే విషయం మనం తెలియజేసాము. ఏంటంటే 600 నుంచి 700 వరకు సీట్లు మిగలొచ్చు అని. అదేవిధంగా 600 సీట్లు మిగిలాయి. దీనికి ఈ నెల 14వ తేదీ కల్లా కౌన్సిలింగ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక వారం రోజులు ముందుగానే సెకండ్ పేజ్ లిస్టు ప్రకటించే అవకాశం ఉంది. విజయనగరం జిల్లాకు చెందిన మాకు తెలిసిన అమ్మాయికి 592 మార్క్స్ వచ్చాయి. ప్రైవేట్ స్కూలు. పేజ్ 1లో వస్తుంది అనుకున్నాం కానీ రాలేదు. సెకండ్ పేజ్లో కూడా వస్తుంది అనే నమ్మకాలు అయితే లేవు. ఎందుకంటే 570 మార్క్స్ తెచ్చుకున్న అమ్మాయిలు చాలామంది గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు. కాబట్టి వారి నుండి గట్టి పోటీ అయితే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకే ఉంది. అందువలన ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు 5% మాత్రమే IIITలో సీట్లు పొందగలిగారు ఈ సంవత్సరం. గత సంవత్సరం అయితే 7% ఉండేది. గతంతో పోల్చుకుంటే శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్ల్లో ఎక్కువ మంది జాయిన్ అయ్యేవారు కాదు. కానీ ఈ సంవత్సరం శ్రీకాకుళం క్యాంపస్ అయితే బాగా మెరుగుపడింది. ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి ఇష్టపడ్డారు. ప్రస్తుతానికి వేకెన్సీ ఉన్న 600 సీట్లలో గర్ల్స్కి 430 సీట్స్ వరకు కేటాయించే అవకాశం ఉంది. ఈసారి కౌన్సిలింగ్ లేట్ అవ్వడం వల్ల చాలామంది పాలిటెక్నిక్, ఇంటర్ కాలేజీల్లో జాయిన్ అయిపోయారు. కాబట్టి సెకండ్ పేజ్లో కూడా ఎక్కువగా సీట్లు మిగిలే అవకాశం ఉంది. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న 570 అబవ్ మార్క్స్ తెచ్చుకున్న విద్యార్థులు అదృష్టం వరించి సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెయిట్ చేయండి. మీ ఫ్యామిలీలో కానీ మీ బంధువుల ఫ్యామిలీలో కానీ హై స్కూల్ చదువుతున్న స్టూడెంట్స్ ఉంటే కనుక వారికి 2 సంవత్సరాల ముందు నుంచే ఈ IIIT కోసం ప్లాన్ ప్రిపేర్ చేసుకొని చదవమని చెప్పండి. థ్యాంక్ యూ.